ఏంటో ఈ అద్దెలు ఏది అనుకూలంగా లేకపోయినా సరే అద్దె కట్టడం తప్పట్లేదు. మంచి స్థలం ఎప్పుడు కొనుక్కుంటామో, మంచి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో. ఎందుకు లేకపోతే అలా మాట్లాడుతున్నావు? ఇందాక నుండి తిట్టుకుంటూనే ఉన్నావు. ఏం చేయమంటావు మాట్లాడకపోతేని? ఎప్పుడు ఇంకా అద్దెలో అడ్జస్ట్ చేసి బ్రతికేయడమేనా? నువ్వు చెప్పు పోని. ఇప్పుడు ఏం తక్కువైందని అలా మాట్లాడుతున్నావు? తినడానికి ఆహారం లేక చాలామంది అలమటిస్తున్నారు, కానీ నువ్వు రోజు సమృద్ధిగా తింటున్నావు కదా. సరైన వస్త్రాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉన్నాయి కదా. త్రాగడానికి నీరు లేక చాలామంది అలమటిస్తున్నారు, కానీ దేవుడు నీకు గొప్ప సమృద్ధినిచ్చాడు. సరైన ఆరోగ్యం లేక అనేక రోగాలతో చాలామంది బాధపడుతున్నారు, కానీ దేవుడు నీకు నీ కుటుంబానికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఏం కావాలి మిగతా నీకు? ఎదుటివారిని చూసి ఇంకా ఏదో సంపాదించాలి, గొప్పగా బ్రతకాలని చెప్పి నీకున్న మనశ్శాంతిని దూరం చేసుకుంటూ ధనాపేక్షతో తృప్తి లేకుండా బ్రతుకుతున్నావు. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుమని దేవుని వాక్యం చెప్తుంది కదా. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయనని దేవుడు చెప్పాడు కదా. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నానని పౌలు భక్తుడు కూడా అంటున్నాడు. మనం ఈ లోకంలోకి ఏమీయో తీసుకురాలేదు, ఏమీయో తీసుకెళ్ళాం. కాబట్టి కలిగి ఉన్న దానితో తృప్తి కలిగి జీవించు. దేవుని ఆశీర్వదిస్తాడు.